ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ వాక్య భాగం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అనేది ఇక్కడ చాలా సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన శ్రోతలారా, ఈ వారం రోజులు కూడా దేవుని వాక్యము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యము అంటే కేవలం ఒక గ్రంథం కాదు. అది దేవుని స్వరూపముగా, దేవుని బోధగా, దేవుని మార్గదర్శకంగా, దేవుని జీవన ఆధారంగా మనకి కనబడుతుంది. ఇది లోగోస్ రూపంలో శాశ్వతమైనది మరియు రేమా రూపంలో జీవితంలో ప్రత్యక్షంగా మాట్లాడే దేవుని స్వరముగా మనకుంటుంది. దేవుని వాక్యము అంటే దేవుని మాటలు, దేవుని ఆదేశాలు, దేవుని శాసనాలు, దేవుని బోధనలు. ఇది దేవుడు మనుషులకు తన దృష్టిని, తన సంకల్పాన్ని, ప్రేమని వ్యక్తపరిచేదిగా ఇది మనకు కనబడుతుంది. ఇంగ్లీష్లో ద వర్డ్ ఆఫ్ గాడ్, డివైన్ కమ్యూనికేషన్ ఆర్ రిలివెన్షన్ ఆఫ్ గాడ్ అని మాట్లాడుతూ ఉంటుంది. గ్రీకులో దీన్ని వర్డ్ అని, రీజన్ అని, డిస్క్రైజ్ అని, డివైన్ అని, ఎక్స్ప్రెషన్ అని తెలియజేశారు. లోగోస్ అనే పదాన్ని యోహాను సువార్త 1:1 మనం చదువుకున్న రీతిలో అది మనకు కనబడుతూ ఉంటుంది. ఇది క్రీస్తును సూచిస్తుంది, దేవుని నిత్య వాక్యమును సూచిస్తుంది. బైబిల్ దేవుని వాక్యంగా పరిగణించబడుతుంది. ఇది ఆత్మప్రేరితమైన గ్రంథం. 2 తిమోతి 3:16 యేసుక్రీస్తు స్వయంగా దేవుని వాక్యమును, లోగోస్ని పిలువబడినాడు. యోహాను సువార్త 1:1-14 వచ్చిన భాగాలు. వాక్యం జీవన మార్గదర్శి, పరిశుద్ధతకు మార్గం, రక్షణకు, జ్ఞానానికి, ప్రభుతో సంబంధానికి ఆధారం దేవుని వాక్యం. ఇది శక్తివంతమైనది, మన హృదయాలను చేర్చగలిగినది. హెబ్రీ 4:12 దేవుని వాక్యం మనకి తెలియబడుతుంది. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యము గురించి ఒక్కొక్క పదముగా మనం మాట్లాడుకుందాం. మొదటి దినముకై ఏర్పాటు చేయబడిన దేవుని ముఖ్య పదము, దేవుని వాక్యము మనకు సలహాదారిగా ఉంటుంది. సంకీర్తన 119:24 దీని కొరకు అద్భుతంగా దేవుడు వాక్యం రాయించాడు. నీ శాసనములు నాకు సంతోషకరమైనవి ఉన్నవి, అవి నాకు సలహాలు దారులవై ఉన్నవి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. నిజముగా దేవుని వాక్యం, ఆయన శాసనములు మనకి సంతోషకరములు. అవి మనకి ఆలోచనకర్తములై ఉంటాయి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనకి ఆలోచన చెప్పే విధంగా ఉంటుందో అప్పుడు అది మన జీవితానికి ఒక మార్గదర్శికని చూపిస్తూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం మన జీవితానికి మార్గదర్శి. సంకీర్తన 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగై ఉన్నది అని మాట్లాడుతుంది. రెండవది, వాక్యము సత్యమైన ఆలోచన ఇస్తుంది, సలహా ఇస్తుంది. అందుకే యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము అని వ్రాయబడుతూ ఉంది. మూడవది, వాక్యం మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది,
సంకీర్తన 119:98లో నీ ఆజ్ఞల వలన నన్ను శత్రువుల కంటే జ్ఞానవంతుడై ఉన్నాను అని దేవుని వాక్యం మనకి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. 4వది, దేవుని వాక్యం మన పాదాలను తప్పు మార్గముల నుండి దూరంగా ఉంచుతుంది. 119వ కీర్తన 101వ వచనం చదివితే, నేను నీ వాక్యం అనుసరించున్నట్లు దుష్ట మార్గంలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అని దేవుని వాక్యం మనకి కనిపెడుతుంది. 5వది, దేవుని వాక్యం మనకు శాంతినిస్తుంది. 119వ కీర్తన 165వ వచనం చదివితే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు త్రుట్టిలుటకు కారణమేమియుట లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 6వది, దేవుని వాక్యం మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. 119:11 వచనం మనం చదివితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 7వది, దేవుని వాక్యము ద్వారా దేవుని సంకల్పం మనకి తెలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12:2లో ఉన్న మాట, దేవుని మంచి అనుకూలమైన సంపూర్ణమైన సంకల్పమేదో మన మనసులకు నూతనీకరణ చేత మనం మారడానికి ఒక మార్గాన్ని, సంకల్పాన్ని తెలియజేస్తుంది. 8వది, దేవుని వాక్యం బలహీనతలో బలమిస్తుంది. 119:8 ప్రకారం, నా ప్రాణము దుఃఖము చేత కరిగిపోచున్నది, నీ వాక్యము నన్ను బలపరుచును అని వ్రాయబడి ఉంది. 9వది, దేవుని వాక్యం మనకి ఆశ చూపిస్తుంది. 119వ కీర్తన 114వ వచనం చదివితే, 114వ వచనం చదివితే, నాకు మరుగుచోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. 10వది, దేవుని వాక్యం శాశ్వతంగా నిలిచే ధ్రువమైన ఆధారం. 119:89 వచనం మనం చదివితే, నీ వాక్యము యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దామా? దేవుని వాక్యం మనకి ఆలోచన చెప్పేదిగా, సలహా ఇచ్చేదిగా మన జీవితాల్లో మనకి ఉపయోగపడుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని మనము చదవవలసిన బాధ్యులమై ఉన్నాం. చదివి దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే సలహాలు తీసుకోవలసిన బాధ్యులమై ఉన్నాం. అట్టి రీతిలో దేవుని వాక్యాన్ని చదవడానికి మనము సిద్ధపడదామా? ఆయన ఇచ్చే ఆలోచనల్ని తీసుకోవడానికి సిద్ధపడదామా? ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.